హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురించి యూట్యూబ్ ఛానల్. గైస్ డిస్ప్లే మీద అయితే చూస్తున్నారు కదా, క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్. మీ ఫొటోస్ని పెట్టి కూడా ఇలాగా సింపుల్గా వన్ క్లిక్తో అయితే క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఎలైట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని ఎలైట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే వాటర్ మార్క్ లేని ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే ఎలైట్ మోషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓకే, ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని 4:5 సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, 4:5 సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో తెచ్చాను. డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్స్ని క్లిక్ చేసుకుని అక్కడి నుంచి అయితే ఆ మెటీరియల్ లింక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నాక మీరు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సేమ్ అలాగే గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి అయితే వెళ్ళండి. మీరు ఎవరో ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం రాకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోని చూసి మీరైతే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాక ఆ క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో తెచ్చాను. క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో తెచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒక క్యాప్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యాప్స్ని పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మేరీ క్రిస్మస్ అనే టెక్స్ట్ పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎలా ఎడిట్ చేస్తున్నా అలా ఎడిట్ చేసుకోండి. సింపుల్గా అయితే ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసిన విధంగా అయితే సింపుల్గా అయితే ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది గైస్. ఓకే, సెట్టింగ్స్ పక్కనే ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా అయితే ఎడిట్ అయిపోయి సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక 5 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఫ్రేమస్ పిఎన్జీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే ఇదైతే మీకు అయితే ఫోటో ఫార్మాట్లో అయితే సేవ్ అయిపోతుంది. ఫోటో రూపంలో అయితే ఇప్పుడు దాకా మీరు ఎడిట్ చేసుకున్న మొత్తం మీకైతే ఫోటో రూపంలో అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.